సపోర్ట్ టీం మా టెక్నీషియన్ నరసింహ గారు మరియు ఆపరేటర్ నరసింహారెడ్డి గారు వారి యొక్క ఎయిర్ ఫైబర్ పాయింట్లో మనము ఉండడం జరిగింది. ఇది ఎయిర్ ఫైబర్. సో ఇది మీకు ఎన్ని కిలోమీటర్ల నుండి ఇక్కడికి వచ్చింది ఈ సిగ్నల్ ఇన్పుట్? బిఎస్ఎన్ఎల్ టవర్ నుంచి 8 కిలోమీటర్ల నుంచి వచ్చింది. ఓకే, 8 కిలోమీటర్ల నుండి వచ్చింది. సో ఇప్పుడు మీకు 8 కిలోమీటర్ల దూరంలో బిఎస్ఎన్ఎల్ టవర్ నుండి అక్కడ నుండి ఇక్కడికి సిగ్నల్ వచ్చింది. ఇక్కడ సిగ్నల్ మీరు రన్ చేస్తున్నారు, కస్టమర్లకు ఇస్తున్నారు, సెటప్ బాక్స్ నడుస్తుంది. తర్వాత ఎన్ని కనెక్షన్లు వేసిండ్రు ఇప్పటివరకు? 10 కనెక్షన్లు వేసిండ్రు. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏ ప్రాబ్లం లేదు. మరి ఇప్పుడు మీకు ఈ ఎయిర్ ఫైబర్ టెక్నాలజీ కాకుండా మీరు వైర్ వేసుకుంటే ఎన్ని వేలు ఖర్చు? 2-3 లక్షల దాకా. 2-3 లక్షలు. సరే, ఇప్పుడు దీనికి అందాజ ఎంత ఖర్చు వచ్చింది అంటే టవర్ కాకుండా? ఒక 60-70 వేలు. టవర్ తోటి 60-70 వేలతో వచ్చింది. సో మరి మీకు దీని మీద సాటిస్ఫాక్షన్ ఉందా? ఓకే. సో మీరు వేరే ఆపరేటర్ మిత్రులకు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు మీరు ఏం గైడ్ చేయదలుచుకున్నారు? ఎయిర్ ఫైబర్ వల్ల కేబుల్కు ఎయిర్ ఫైబర్కు తేడా ఏంటంటే వైర్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఏది మన కేబుల్ వల్ల, దీనివల్ల 0 మెయింటెనెన్స్, ఎలాంటి టెన్షన్ ఏమి ఉండదు. ఎప్పుడు కట్ అవుతుంది ఏమైతుంది అనేది టెన్షన్ ఉండదు. దానివల్ల మాకు సేఫ్ సైడ్. ఓకే. సో ఇది తీసుకోవడం జరిగింది. మనము ప్రత్యక్షంగా చూస్తున్నామండి, టెక్నికల్ సపోర్ట్ టీం కూడా ఇక్కడే ఉన్నారు. సో ఈ ఎయిర్ ఫైబర్ టవర్ ద్వారా సక్సెస్ఫుల్గా కనెక్షన్లు ఇచ్చారు. వీళ్ళ కంట్రోల్ రూమ్ కూడా లోపల ఇక్కడ ఉందండి. ఇక్కడికి వాళ్ళ కంట్రోల్ రూమ్లో కూడా దిగ్విజయంగా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ఆపరేటర్లే కాకుండా అందరు ఆపరేటర్లు కూడా ఈ టెక్నాలజీని వాడుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా 9849135883 నా నెంబర్కు మీరు కాల్ చేయొచ్చు అండి. మీకు ఏం డౌట్లు ఉన్నా అడగచ్చు. ధన్యవాదాలు. జై కేబుల్ ఆపరేటర్, జై జై ఇంటర్నెట్ ఆపరేటర్.